చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రపంచమంతా నేర్చుకోవలసినటువంటి దేవుని జ్ఞానమునకు మీ అందరికీ స్వాగతం. విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా మహోన్నతమైన దేవుని సంగతులను మనం నేర్చుకుంటున్నాం. ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమైనటువంటి సంగతులను ఔషధముగా ఈ మనుషులందరికీ వైద్యం చేయగలిగినటువంటి దేవుని మాటలను మనం నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు మన దేవుని మహాకృపను బట్టి ఒక చక్కని సంగతిని విశ్లేషణాత్మకంగా మనం నేర్చుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలన్నీ పుటము పెట్టబడిన మాటలు. అంటే మలినమేమీ లేకుండా చాలా స్పష్టముగా మనుషులందరికీ ఎంతో విలువైనవిగా దేవుడు అనుగ్రహించిన మాటలే పరిశుద్ధ గ్రంథంలోని మాటలు. కనుక ఎవరి చెంతనైతే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఉంటుందో, ఎవరైతే దేవుని కృపను బట్టి దేవుని సహాయమును పొంది ఆ గ్రంథమును చదువుకుంటారో, ప్రతి దినము ప్రతి సమయమందు ఆ వాక్యమును ధ్యానిస్తారో అట్టివారు ధన్యులు. మనుషులు చెడు మార్గంలో పడిపోకుండా, నష్టపోకుండా, బాధను అనుభవించకుండా అనునిత్యం ఒక రక్షణ కవచంలా దేవుని మాటలు మనలను సంరక్షిస్తూ ఉంటాయి. అంత గొప్ప దేవుని జ్ఞానమును, అంత గొప్ప దేవుని మాటలను మీరంతా జాగ్రత్తగా నేర్చుకుంటూ, పదిలపరుచుకుంటూ, వాటి ప్రకారం ప్రవర్తిస్తూ, కేవలం వింటే సరిపోదు, కేవలం చదువుకుంటే సరిపోదు, చదువుకున్నది విన్నది ప్రవర్తించుట కొరకని తెలుసుకుని దేవుని మాటలకు లోబడి విధేయత చూపిస్తూ ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీ బ్రతుకులను సురక్షితంగా ఉంచుకోవాలని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఈరోజు పాఠ్యాంశంలోనికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో నేటి కాలం ముందు అనేక మంది ఒక విషయంలో తప్పిపోతున్నారు. అదేంటంటే పరుషమైనటువంటి పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అలాగే సినీ నటులు. మన దగ్గర ఉన్నటువంటి ఈ సమాజంలో, ముఖ్యంగా ఇండియా దేశంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా మాటల యందు తప్పిపోతున్నారు. పరుషమైనటువంటి పదజాలాలను వారు ప్రయోగిస్తున్నారు. మాటలు తోటాలై పేలుతున్నాయి. ఒకరి మీద ఒకరు వారి యొక్క అక్కసును వెలబుచ్చుతున్నారు. మేము ప్రశ్నిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ కోపాన్ని ఎలా వెళ్ళబుచ్చుతున్నారు? పరుషమైనటువంటి పదజాలంతో వెళ్ళబుచ్చుతున్నారు. అది చాలా భయంకరమైనటువంటి తప్పు. అధికారం అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు ఒకరు అధికారులుగా ఉంటారు, రేపటి దినానికి మరొకరు అధికారులుగా వస్తారు. ముఖ్యంగా రాజకీయాలలో, ఉద్యోగులను ప్రక్కన పెడితే ముఖ్యంగా రాజకీయాలలో ఒక 5 ఏళ్ల పదవీకాలం కదా అది. ఈ 5 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఎవరి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎవరికి దేవుడు మరలా ఆ అనుగ్రహాన్ని ఇస్తాడో తెలియదు.
ఆ బాధ్యతలను ఎవరికి అప్పచెబుతాడో తెలియదు. ఈ మధ్యకాలంలో అనగా ఆ 5 ఏళ్ల పదవీ కాలంలో అటు అధికారంలో ఉన్నవారు, అధికారం కోసం ఆరాటపడుతున్నవారు ఇరువురు కూడా మాటలతో యుద్ధం చేసుకుంటున్నారు. మాటలతో యుద్ధం చేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే అది మంచిదే. ఒకవేళ ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మంచి పదజాలంతో, సభ్యత కలిగినటువంటి పదజాలంతో ప్రశ్నిస్తే అది మంచిదే. కానీ నోరు జారిపోతున్నారు. ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా దేనితో నిండిపోయింది? అసభ్యతతో నిండిపోయింది. అసభ్యతతో హృదయం నిండిపోయినప్పుడు మాటలు ఎలా వస్తాయి? అసభ్యకరంగానే వస్తాయి. ఈ విషయాన్ని మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రభువారు పలికిన మాట ఇది. ఈ జ్ఞానమును ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒకడు తన హృదయము నిండి ఉండు దానిని బట్టి మాట్లాడతాడు. ఒకని నోరు ఎలా మాట్లాడుతుందంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒకడు సజ్జనుడైతే తన హృదయం అనే ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెస్తాడు. అంటే మంచి విషయాలు మాట్లాడతాడు. కొంతమంది రాజకీయ నాయకులు చూడండి, చాలా మంచివారు ఉంటారు. చాలా మంచివారు ఉంటారు. అంటే వారు దేవుని జ్ఞానాన్ని ఎరుగక దేవుని కోసం బ్రతకలేకపోవచ్చు, కానీ సమాజపరంగా వారు మంచివారని చెప్పాలి. మిగిలిన వారితో పోల్చినప్పుడు వారిని మంచివారని చెప్పాలి. అట్టివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరు జారరు. ఎందుకంటే వారు చిన్ననాటి నుండి ఎదిగినటువంటి పరిస్థితులు, వారు నేర్చుకున్నటువంటి ఆ యొక్క సభ్యత కలిగినటువంటి జ్ఞానం అలాంటిది. వారు నోరు జారరు. ఈరోజు పబ్లిసిటీ మత్తులో పడిపోయి కోపాన్ని వెళ్ళబుచ్చటానికి, అంటే వీరి చేతుల్లో ఎలాగో అధికారం లేదు, లేకపోతే దండిందురేమో, ఎలాగో వీరి చేతుల్లో అధికారం లేదు, వారిలో ఉన్నటువంటి కోపాన్ని వెళ్ళబుచ్చటానికి హృదయం అంతా కోపంతో నిండిపోయింది, హృదయం అంతా అసభ్యతతో నిండిపోయింది, బూతులతో నిండిపోయింది. కనుక ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఇదిగో పరుషమైనటువంటి పదాలుగా, మాటలుగా, బూతులుగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ నటులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ విషయంలో తప్పిపోతున్నారు. చివరికి ఈ పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాయంటే ఆస్తులు ధ్వంసం చేసుకునే దగ్గరకు వెళ్ళిపోతున్నాయి. పార్టీ కార్యాలయాల దగ్గరకు వెళ్ళి ఆస్తులు ధ్వంసం చేసుకునే దగ్గరకు వెళ్ళిపోతున్నాయి. వ్యక్తిగతంగా ఒకరినొకరు తిట్టుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాయి. వారి కుటుంబాలను కూడా బజారుకి ఇచ్చేటువంటి పనికిమాలిన మాటలు ఈరోజు రాజకీయ నాయకుల నోట వినాల్సి వస్తుంది. వారు ప్రజలకు ప్రతినిధులుగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతూ, అలాగే ప్రతిపక్షంలో ఉన్నారు, వారికంటూ కొంతమంది ఫాలోయింగ్ ఉన్నారు, వారిని వెంబడించేవారు ఉన్నారు. అట్టి వారందరి మీద వీరి యొక్క మాటల ప్రభావం పడుతుందనేటువంటి ఇంగిత జ్ఞానం వారికి కనీసం లేకుండా తప్పుడు మాటలు వారు మాట్లాడుతున్నారు. అంత మంచి హోదాలో ఉన్నవారు అలాంటి మాటలు మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. మాట్లాడకూడదనేటువంటి జ్ఞానం వారికి ఎందుకు లేదు? ఆ హోదా వారికి ఉంది, కానీ మాట్లాడకూడదనేటువంటి జ్ఞానం, ఇంగిత జ్ఞానం వారికి ఎందుకు లేదు? దేవుని వాక్యం అనే ఔషధం వారికి లేకపోవడం వల్ల. దేవుని వాక్యం అనే ఔషధం వారికి లేకపోవడం వల్ల దేవుని వాక్యంలో ఉన్నటువంటి చక్కని మాటలను విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటే, ఈ సమాజానికి దేవుడిచ్చినటువంటి చక్కని ఔషధం వంటి మాటలను వారు స్వీకరించగలిగితే వారు బ్రతుకులు పండుతాయి. వారి ద్వారా సమాజం కూడా చక్కబడుతుంది. వారి ద్వారా సమాజం కూడా సరైన గాడిలో పడుతుంది. కనుక ఈ మాటలను ముఖ్యంగా ఆ పరుషమైనటువంటి పదజాలాలను వాడుతున్నటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తులు వినాలని, నేర్చుకోవాలని, వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. అసలు ఎందుకు పరుషమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నారు? ఎందుకు బూతులు మాట్లాడుకుంటున్నారు? ఎందుకు ఒకరినొకరు విద్వేషపూరితంగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుకుంటున్నారు ఎందుకు అనగానే ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే వారి కోపాన్ని వ్యక్తీకరించడానికి, రెండవది అందరి చేత, అందరి దృష్టిలో పడి అందరి చేత మన్ననలు పొందటానికి. అబ్బో మా నాయకుడు ఎదిగిపోయాడు అని ప్రతి ఒక్కరి నోట వీరు కొనియాడబడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు
ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎందుకు అనగానే ప్రధానమైనటువంటి కారణాలు ఇవే. మొదటిది కోపాన్ని వ్యక్తీకరించడానికి, రెండవది ప్రజలందరిలో గొప్ప పేరును సంపాదించుకోవటానికి. ఈ రెండు విషయాలను ఒక అపోహగా వారు కలిగి ఉంటూ, అంటే మేము మా కోపాన్ని వ్యక్తీకరించగలం అనుకుంటూ, ప్రశ్నిస్తున్నాం అనుకుంటూ, సమాజానికి ఏదో సేవ చేసేస్తున్నాం అనుకుంటూ, మీరు బూతులు తిట్టడం వల్ల సమాజానికి సేవ, ఆ తర్వాత మీరే కదా బాధపడేది. ఒక జైలుకు వెళితే మీరే కదా బాధపడేది. అలా తిట్టుకోవడం వలన, కేసు ఫైల్ చేయడం వలన, ఆ తర్వాత ఆ నేరం నిరూపింపబడడం వలన, ఆ తర్వాత మీరు జైలుకు వెళితే శిక్ష అనుభవించేది మీరే, ఆ తర్వాత బాధపడేది మీ కుటుంబమే. ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడటం వలన, ఎవరి మీద అయితే కోపం ఉందో, ఎవరినైతే ప్రశ్నించాలనుకుంటున్నామో వారిని బూతులు తిడుతూ మాట్లాడటం వలన మన కోపం చల్లారిపోతుంది, కోపాన్ని వ్యక్తీకరించేస్తున్నాం అనుకుంటే అది పొరపాటే. అలాగే ప్రజాదరణ లభిస్తుంది అనుకుంటే అది కూడా పొరపాటే. ఈ ప్రజలు ఎలాంటి వారంటే, ఈరోజు మీరు బూతులు మాట్లాడితే, ఉక్రోషంగా మాట్లాడితే, పరుషమైన పదజాలాన్ని వాడితే ఈరోజు మిమ్మను శబాష్ అంటారు, మెచ్చుకుంటారు. రేపొద్దుట మరొకడు మాట్లాడితే వారు వెంటపోతారు. అంటే ఈ ప్రజాదరణ అనేది శాశ్వతంగా ఉండేది కాదు. అందులోనూ మిమ్మల్ని ఆదరించే ప్రజలు ఎలాంటి వారుగా ఉంటారు? మీరు బూతులు మాట్లాడితే మిమ్మల్ని ఆదరించే ప్రజలు ఎలాంటి వారుగా ఉంటారు? జ్ఞానం లేని వారే మిమ్మల్ని ఆదరిస్తారు, అజ్ఞానులే మిమ్మల్ని ఆదరిస్తారు. అలాంటి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్ప, ఎవరికైతే జ్ఞానం ఉందో వారు మిమ్మల్ని కనీసం మనిషిగా కూడా చూడరు. కనుక ఈ విషయాలలో పరుషమైనటువంటి పదజాలాలను ప్రయోగిస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క నటుడు, లేక ఏదైనా ఒక హోదా కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు తప్పనిసరిగా ఆలోచించాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఇక ఇలా చేయడం వలన ఏమైనా లాభం ఉందా? ఒకరినొకరు ఇలా పరుషమైనటువంటి పదజాలాలను ఉపయోగించి తిట్టుకోవడం వలన, వారి యొక్క పరువును బజారుకి ఏడ్చడం వలన, వారి యొక్క లోపాలను ఎత్తి చూపటం వలన ఏమైనా లాభం ఉందా? అంటే సమాజానికి ఏమైనా లాభం ఉందా? ఇలా మీరు తిట్టడం వలన వారేమైనా వారి యొక్క ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉందా? లేక నేరం జరగకుండా ఉండే అవకాశం ఉందా? ఏంటి, మీరు మాట్లాడే బూతులకి నేరాలు ఆగిపోతాయా? సమస్యలు ఆగిపోతాయా? ప్రజలకు మేలు జరుగుతుందా? ఎక్కడ వైద్యం చేయాలో, ఎలా వైద్యం చేయాలో అలా ప్రవర్తించాలి తప్ప, ఎక్కడో ఏదో మోసం జరుగుతుంది, ఎక్కడో ఏదో అన్యాయం జరుగుతుంది, వీరిని తిడితే ప్రయోజనం ఏముంది? వీరిని ప్రశ్నించండి, అక్కడ న్యాయం జరిగించండి. మీరు హోదాలో ఉన్నారు కదా, అక్కడ న్యాయం జరిగించండి, క్రమపరచండి అని ఎప్పటికప్పుడు వారికి విసుగు పుట్టేంత వరకు, వారు వినేంత వరకు మీరు ప్రశ్నించండి. ఎలా ప్రశ్నించాలి? సభ్యతతో ప్రశ్నించాలి, చక్కగా ప్రశ్నించాలి. సభ్యత కలిగిన పదజాలంలో కూడా హృదయాన్ని ఆలోచింపజేసే మాటలు ఉన్నాయి. అవి ఎలా మాట్లాడాలో మీరు జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ దగ్గరకు వస్తే మీకు అర్థమవుతుంది. లేదు, ప్రపంచంలో మిగిలినటువంటి మనుషులు రాసిన పనికిమాలిన పుస్తకాలు చదివితే మీకు అర్థం కాదు, మీకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రజలను రెచ్చగొట్టేలా మీరు మాట్లాడగలరే తప్ప, మీ మీద మరలా కేసులు బనాయించేలా మాటలు జారిపోవాలే తప్ప, ఎదుటివారిని ఆలోచింపజేసేటువంటి చక్కని మాటలు మాట్లాడటం రావాలి అంటే కనుక ముందు మీకు దేవుని వాక్యం తెలియాలి, ముందు మీకు దేవుని జ్ఞానం అవ్వాలి. మీరు ఇలా మాట్లాడటం వలన, అంటే బూతులు మాట్లాడుతూ రెచ్చగొట్టే ధోరణిలో మీరు ప్రసంగాలు చేయటం వలన ఏవైనా లాభం ఉందా? ఎవరికైనా లాభం ఉందా? ఎవరికైనా ప్రయోజనం ఉందా? అలాగని ఆ సమస్య అక్కడ నివృత్తి అయిపోయిందా? సమాజానికి ఏమైనా మీ మాటల వలన, ఈ పరుషమైన పదజాలం వలన మేలు జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ పడితే అక్కడ అలజడి చెలరేగిపోయిందే తప్ప ఎవ్వరికీ లాభం కలగలేదు, సమాజంలో ఎవ్వరికీ లాభం కలగలేదు. కనుక దీని వలన లాభం ఉండదు. ఎందుకు అనగానే ఇదిగో వారి కోపం వ్యక్తీకరించటానికి, ప్రజలలో ఆదరణ పొందటానికి. లాభం ఉందా అనగానే లాభం లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈరోజు సమాజంలో అన్యాయం జరుగుతుందండి, మా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుందండి, మరి మేము పరుషంగా మాట్లాడకూడదు అంటున్నారు. దేవుని వాక్యము దగ్గరకు వస్తే
మీరిచ్చే సమాధానం ఏంటి అని మీరు అడగగలిగితే చక్కని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రియులారా, ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఒక మాట తెలియజేశారు. ఈరోజు దేవుని వాక్యమును మీరు ఒక ఆధారముగా ఉంచుకొని సమాజానికి సేవ చేయాలనుకున్నా, ప్రజాప్రతినిధులుగా ఉండాలనుకున్నా, ప్రతిపక్షంగా ఉండాలనుకున్నా, హోదా కలిగి అనేక మందికి మీరు చేయూతనివ్వాలి అనుకున్నా, దేవుని వాక్యం మీకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా? ఒక చక్కని మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. చక్కగా మీరు నేర్చుకోండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అపొస్తలుడైన పౌలు గారి చేత ఈ మాటలు రాయించాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు అంటే దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని రాజ్య క్షేమాభివృద్ధి కొరకు. దేవుని సంఘంలో ఎవరుంటారు? మనుషులే. దేవుని రాజ్యంలో ఎవరుంటారు? దేవుని రాజ్యంలో ఎవరుంటారు? మనుషులే. ఈరోజు ఆ మనుషులు కలిగినటువంటి సమాజమే కదా అయితే లోకమందు మనం చూస్తున్న సమాజం. కనుక సంఘానికి దేవుడు పలికించిన మాట, సంఘమును ఉద్దేశించి దేవుడు వ్రాయించిన మాటను మీరు ఒక ఉదాహరణగా తీసుకోగలిగితే ఒక చక్కని ఆలోచన మీలో పుడుతుంది, జ్ఞానం మీకు కలుగుతుంది. దేవుడు ఏమన్నాడు చూడండి ఇక్కడ, కోపపడండి కానీ పాపము చేయకండి. ఈరోజు పరుష పదజాలాలతో విరుచుకుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, బూతులు మాట్లాడుతూ అనేకమైనటువంటి పాపములు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఈ విషయమైనటువంటి జ్ఞానం లేక ఈరోజు సమాజం ఇలా తయారైంది. కోపపడండి. అన్యాయం జరిగితే కోపపడాలి. అక్రమకారులుగా అనేక మంది విస్తరిస్తున్నప్పుడు కోపపడాలి. కోపపడొద్దంటారా? లేదే, దేవుడు అలా చెప్పలేదే. కోపపడండి, కానీ దానికో విధానం ఉంది. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఇక మీదట తప్పనిసరిగా పాటించాలని ఒక నియమం పెట్టుకోండి. నేను కోపపడాలి, కానీ ఆ కోపాన్ని వ్యక్తీకరించడానికి ఒక విధానం ఉంది, ప్రశ్నించడానికి ఒక విధానం ఉంది. కానీ నేను పాపం చేయకూడదు. తప్పులు ఎందుకు మాట్లాడాలి? బూతులు ఎందుకు మాట్లాడాలి? ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునేటువంటి స్థితులకు ఎందుకు వెళ్ళాలి? ఒకరిని ఒకరు ధ్వంసం చేసుకునేటువంటి స్థితులకు ఎందుకు వెళ్ళాలి? సహోదరులు నాశనం అయిపోవడం కాదు కదా మన ఉద్దేశ్యం. మనం మాత్రమే బ్రతికి మిగిలిన వారందరూ నాశనం అయిపోవడం మన ఉద్దేశం. మన ఆలోచన విధానం అలా ఉండాలా? అన్యాయం జరగకూడదు, అదే కదా మన ఉద్దేశం. శత్రువును కూడా మనం ప్రేమిస్తున్నాం, శత్రువును కూడా ప్రేమించాలని దేవుని జ్ఞానం నేర్పిస్తోంది. కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటే బూతులు మాట్లాడకూడదు, పరుషమైనటువంటి పదజాలాలు ఉపయోగించకూడదు. క్రమమైన పద్ధతిలో మీరు ప్రశ్నించండి. క్రమమైన పద్ధతిలో ప్రశ్నించడం చేత కదా? క్రమమైనటువంటి విధానంలో ప్రశ్నించడం చేత కదా? కోపపడండి కానీ పాపం చేయకండి, బూతులు మాట్లాడకండి. వారి యొక్క కుటుంబాలను ఇష్టం వచ్చినట్టుగా మీరు సభ్య సమాజంలో తిట్టకండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. అలాగే మీ కోపం కూడా ఎక్కువసేపు ఉండకూడదు, ఎక్కువ కాలం ఉండకూడదు. అడగండి, ప్రశ్నించండి, అక్కడితో అయిపోయింది. ఒక విధానంలో వెళ్ళండి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అది మీకు ప్రమాదమే, మిమ్మల్ని వెంబడించుచున్న వారికి ప్రమాదమే, అనేక మందికి అది ఇబ్బందిని కలుగు చేస్తుంది. ఈ జ్ఞానం ఈరోజు అందరిలో ఉంది. కోపాన్ని హృదయాలలో ఉంచుకొని రగిలిపోతున్నారు, కక్షలు పెంచుకుంటున్నారు, పగలు పెంచుకుంటున్నారు. వెంబడిస్తున్న వారిని కూడా అలాగే మార్చేస్తున్నారు. సాతాను చేతిలో వీరందరినీ కూడా బందీలు చేసేస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి సమస్యలు చాలవని క్రొత్తగా సమస్యలు సృష్టిస్తూ ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మనుషులందరినీ పాడు చేసేస్తున్నారు. ఎప్పటికప్పుడు మనుషులందరినీ పాడు చేసేస్తున్నారు.
ఒకవైపు దేవుని జ్ఞానం సమాజానికి లేదు, ఒకవైపు దేవుని వాక్యంలో మనుషులు నడుచుకోవటం లేదు. నీతి, యథార్థత, ధర్మము ప్రజలలో ఎప్పుడో మంట కలిసిపోయాయి. అలాంటి స్థితిలో ఈ మనుషులకు దేవుని జ్ఞానాన్ని నేర్పించవలసింది పోయి మరింత పాపం చేయిస్తున్నారు. ఈ మనుషుల చేత మరింత పాపం చేయిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా సరే, సామాన్యుని నుండి పెద్దవాడి వరకు ఎవరైనా సరే సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువయ్యేటువంటి అవకాశం వచ్చింది. కనుక ఒక ఫోన్ తీసుకోవటం, ఇష్టం వచ్చినట్టు అందులో మాట్లాడటం, ఆ వీడియోను అప్లోడ్ చేయడం, అందరికీ షేర్ చేయడం. ఈ విధానాన్ని మానుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని నేర్పించిందో చూడండి. మీ బాగు కోసమే. ఇక్కడ ఎవరో బాగుపడతారని కాదు, ఎవరి పక్షాన నేను మాట్లాడటం లేదు. దేవుని పక్షాన మీ బాగు కోసం మాట్లాడుతున్నాను. నేను ఎవరి పక్షంనో నేను మాట్లాడటం లేదు. దేవుని పక్షాన, ఇదిగో దేవుని మాటలు కదా, దేవుని పక్షాన తప్పు చేస్తే ఎవరినైనా సరే దేవుని వాక్యము చేత గద్దించాల్సిందే, ఖండించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. ఎవరినైనా సరే, వారు అధికారంలో ఉన్నారా, అధికారంలో లేరా, అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం, అధికారంలో లేని వారికి మరో న్యాయం కాదు. ఎప్పుడూ అటువంటి విధానం లేదు. దేవుని దగ్గర ఎప్పుడూ అటువంటి విధానం లేదు. తప్పు చేస్తే ఎవరైనా దోషులే. ముఖ్యంగా నన్ను అడిగితే అధికారంలో ఉన్నవారు అసలు తప్పు చేయకూడదు. ఎందుకంటే వారు ప్రతినిధులుగా ఉన్నారు కదా. దేవుడు ఏమంటాడంటే, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదము. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును. అంటే దేవునికి ఆయన మనస్సు ఎలా ఉంటుందంటే, అన్నీ తెలుసుకున్నవారు తప్పు చేయకూడదు, అన్నీ తెలిసిన వారు తప్పు చేస్తే వారికి 2 దెబ్బలు ఎక్కువగా పడతాయి, వారు ఎక్కువ శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. కనుక సమాజంలో ఎవరైతే ప్రతినిధులుగా ఉన్నారో వారు అసలే తప్పు చేయకూడదు. ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. ఇది దేవుని న్యాయం. అయితే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను చూడండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. అధికారంలో ఉన్నవారైనా సరే కోపపడాలి కానీ పాపం చేయకూడదు. అందరినీ ధ్వంసం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండాలంతే, ఆ తర్వాత ఉండకూడదు. అంటే ఒక రోజు మట్టుకే మీ కోపానికి వ్యవధి, ఆ అవకాశం ఒక రోజు మట్టుకే. సూర్యుడు అస్తమించాడా మీ కోపం కూడా అలాగే అస్తమించాలి. సూర్యుడు అస్తమించాడా మీ కోపం కూడా అలాగే అస్తమించాలి. అప్పుడు మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. ఎన్ని సంపాదించుకున్నా, మీరు ఈ భూమి మీద ఎంత ధనవంతులైనా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా, మీరే బ్రతకకపోతే, మీ ఆరోగ్యమే పాడైపోతే ఉపయోగం ఏముంది చెప్పండి? మీలో ప్రాణం లేకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి? కనుక దేవుడు ఎప్పుడు కూడా మీ మేలును కోరుకుంటున్నాడు, మీ మంచిని కోరుకుంటున్నాడు, మీరు ఆరోగ్యవంతులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, మీరు నిత్యత్వంలో ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. అలాగే మన పోరాటం అంతా ఎవరి మీద? మన పోరాటం అంతా ఎవరి మీద? సమాజంలో ఉన్న దుష్ట శక్తి మీద, దుష్టుల మీద, అంతే తప్ప మనుషుల మీద కాదు. అదేంటి, మనుషులే కదా దుష్టులు అనుకుంటారు మీరు. మనుషులను పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మలు ఉంటాయి. ఈరోజు ఒక మనిషి దుష్టుడిగా మారిపోయాడంటే తల్లి గర్భంలో నుండి దుష్టుడిగా పుట్టడు. ఒక మనిషి దుష్టుడిగా మారిపోయాడంటే, అక్రమకారుడిగా మారిపోయాడంటే, ఒక లంచగొండిగా మారిపోయాడంటే, సమాజానికి పనికిరానివాడుగా మారిపోయాడంటే వాడు తల్లి గర్భంలో నుండే అలా పుట్టాడా? ఆవురమంటూ అలా పుట్టాడా? ఆకలితో అలా పుట్టాడా? లేదు. ఎవరిని చంపేద్దామా, ఎవరిని మోసం చేసేద్దామా అనేటువంటి ఆకలితో పుట్టాడా తల్లి గర్భంలో నుంచి? లేదంటే పసివాడుగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో నుండి ఒక బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎంతో పవిత్రుడు కదా, ఎంతో పవిత్రుడు కదా, కలంకము లేనివాడు. కానీ ఈ లోకంలో ఎదుగుచున్నప్పుడు, ఈ లోకంలో మనుషుల మధ్య పడి ఒక బిడ్డ ఎదుగుతున్నప్పుడు మారిపోతున్నాడు, దుష్టుడిగా మారిపోతున్నాడు, అక్రమకారుడిగా మారిపోతున్నాడు, నరహంతకుడిగా మారిపోతున్నాడు, వ్యభిచారిగా మారిపోతున్నాడు. ఎందుకు అంటే కారణం ఏంటో తెలుసా? వాడు పుట్టిన తరువాత వాడిలోనికి ఆ దుష్టుడు ప్రవేశిస్తున్నాడు. కనిపించని దుష్ట శక్తి ప్రవేశిస్తున్నది. ఆ దుష్ట శక్తిని వెళ్ళగొట్టేదే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు, ఒక మత గ్రంథం, ఆదివారం పాటు ఒక 2 గంటలు కూర్చొని చదువుకోవడానికి, వల్లి వేసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం, అటువంటి వాక్యాలు ఉండే పుస్తకం, ఆ తర్వాత మూసేసి
మన జీవితంలో యథావిధిగా మనం ముందుకు వెళ్ళిపోవడమే అనుకుంటున్నారా? తప్పు, పొరపాటు అది. దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసా? ఒక మనిషిలో దుష్టుణ్ణి వెళ్ళగొట్టేటువంటి ఒక మహాశక్తి ఆ దేవుని వాక్యంలో ఉంది, దేవుని మాటలో ఉంది. అది దేవుని మాట కదా. ఆ మాటకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనిషిలో ఉన్న దుష్టుణ్ణి వెళ్ళగొడుతుంది. కనుక ఇప్పుడు మనం పోరాటం చేయాల్సింది ఎవరి మీద? ప్రత్యక్షంగా మీరు ఆలోచన చేయండి, సూటిగా మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి నాశనం అయిపోవడం మనకు అవసరం లేదు. ఎందుకంటే మన తోటి మనిషి, మన కాలంలో జీవిస్తున్న మనిషి, మనతో పాటు జీవిస్తున్న మనిషి, ఆ మనిషి నశించిపోవటం మనం కోరుకోవాలా? మన స్వజాతీయుడు కదా, మన స్వజాతీయుడు కదా, మనతో పాటే ఈ కాలంలో పుట్టి పెరుగుతున్నాడు కదా. ఒక మనిషి నాశనం అయిపోవటం మనం కోరుకోకూడదు ఎప్పుడూ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అవసరమైతే మనం బాధ అనుభవించి ఆ మనిషిని బ్రతికించడానికి, ఆ మనిషికి పడే అన్నం పెట్టడానికి, ఆ మనిషిని ఓదార్చడానికి, ఆ మనిషిని బ్రతికించడానికి మనం సహాయం చేయాలి, మనం కోరుకోవాలి. హృదయాంతరాలలో నుండి మన కోరికలు ఆ విధంగానే ఉండాలి, మన ఆలోచన విధానం అలాగే ఉండాలి. ఈ ఆలోచన విధానం ఎప్పుడు వస్తుందో తెలుసా? మరలా చెబుతున్నాను, దేవుని మాట మీలో ప్రతిఫలించినప్పుడు, దేవుని మాటలను మీరు విని దేవుని మాటల ప్రకారం మీరు ప్రవర్తిస్తున్నప్పుడు ఈ ఆలోచన విధానం మీకు అలవడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను మన ప్రాణాలకు తెగించి బ్రతికించవలసిన వారముగా ఉండాలి తప్ప మన స్వజాతీయులను మనం నాశనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఉండకూడదు. మరి ఈ దుష్టులు, అక్రమకారులు, ఈ నేరస్తులు వీరందరూ పెరిగిపోతున్నారు, సమాజం అంతా పాడైపోతుంది అనేటువంటి బాధ మీకుంటే ఏం చేయాలి? ఆ మనుషులలో నుండి దుష్టుణ్ణి వెళ్ళగొట్టాలి. దుష్టుణ్ణి ఎలా వెళ్ళగొట్టగలం? దేవుని వాక్యాన్ని ప్రకటించి, దేవుని మాటలను వారికి బోధించి. ఇదే అసలైన ఔషధం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండండి. దేవునికేమో లోబడి ఉండరు, దేవుని మాటలనేమో ఎదిరిస్తారు, దేవుని వాక్యాన్నేమో పట్టించుకోరు. ఆయన మాటలలో ఉన్న శక్తిని మీరు అస్సలు లెక్క చేయరు. కానీ జరగాల్సిందేంటి? మీరు బాగుపడాలంటే, మీరు బ్రతకాలంటే జరగాల్సిందేంటి? ఈ సమాజం అంతా కూడా బ్రతికి బట్టకట్టాలంటే జరగాల్సిందేంటి? దేవునికి లోబడితే బ్రతుకుతారు. ఎప్పుడు చూడండి సమాజం ఎలా ఉందో చూడండి, అస్తవ్యస్తం. ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య. శరీర సంబంధంగా కూడా చక్కగా బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఆత్మ సంబంధమైన సంగతులు ఎప్పుడు వీరి హృదయాలలోనికి వెళతాయి? ఎప్పుడు ఆలోచనలోనికి వీరు వస్తారు? శరీరపరంగా కూడా చక్కగా బ్రతకలేకపోతున్నారు. శరీరపరంగా కూడా ఒక 60-70 ఏళ్ళు సజావుగా బ్రతకగలుగుతున్నారా లోకంలో? ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు దోచుకోవడం. అసలు నేరాల యొక్క చిట్టా విప్పితే వాటిని చెప్పుకోవడానికి సమయం సరిపోదు. అంత భారీగా, అంత భయంకరంగా ఈరోజు మనుషులు మారిపోయారు, నేరాలు చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. దేవునికి లోబడితే ఎంత దారుణమైన పరిస్థితి ఉండదు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఎవరిని ఎదిరిస్తున్నారు? పరుషమైన పదజాలంతో దూషించేస్తున్నారా? ఎవరిని? మనుషులనా? వారి కుటుంబాలనా? వారి వెనక ఉన్నవారినా? వారు ఊరుకుంటారా? వారు మరలా వారుకున్నటువంటి బలంతో, అధికారంతో మీ మీద పడతారు. ఇరువురికి మధ్య విద్వేషాలే తప్ప పగలు, ఆ తరువాత ప్రతీకారాలు, వీటిని మనం చూడాలి తప్ప అక్కడ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అయితే ఎప్పటికీ ఈ విధానంలో అయితే కనిపించదు. మీరు పరుషంగా మాట్లాడితే ఆ విధానంలో ఎప్పటికీ మీరు ప్రేమను సొంతం చేసుకోలేరు, ఆ స్నేహాన్ని సొంతం చేసుకోలేరు. అయితే మీరు ఎలా ఉండాలి? దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. నిజంగా అక్రమం జరుగుచున్నది, అన్యాయం జరుగుచున్నది, సభ్య సమాజం అంతా పాడైపోవచ్చున్నది, ఇదిగో ఈ లోపం ఉండడం వలన, ఈ అక్రమం జరగడం వలన అని మీరు అనుకుంటే, ఎవరి వలన అది జరుగుచున్నదో
ఆ అక్రమానికి, ఆ నేరానికి, ఆ దోషానికి ఎవరు కారకులో వారిలో ఉన్నటువంటి అపవాదిని ఎదిరించండి. వారిలో ఉన్నటువంటి అపవాదిని ఎదిరించాలంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథమైనటువంటిది బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటలతో వాడిని ఎదిరించండి. ఆ మాటలు వారికి వినిపించినప్పుడు, ఆ మాటలు ఎలా వినిపిస్తారు? ఇదిగో ఈరోజు నేను మీకు వినిపిస్తున్నట్టుగా చక్కని బోధ, వారికి అవసరమైనటువంటి బోధ మీరు అందించగలిగితే వారి హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. కనుక ఇక మీదట నేను ఈ నేరం చేయకూడదనేటువంటి స్వభావం వారిలో మొదలవుతుంది. అలా మొదలవ్వాలంటే కొంత సమయం పట్టచ్చు. దేవుని వాక్యము చేత వారందరూ కూడా బ్రతికింపబడటానికి కాస్త సమయం అయితే పట్టచ్చు. కానీ మీ ప్రయత్నం అయితే ఈ విధంగానే ఉండాలి. ఎప్పటికైనా సరే మీరు విజయాన్ని పొందుతారు. ఎందుకంటే ఇది దేవుని మాట. మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కానీ మీరు దేవుణ్ణి ఎదిరిస్తూ అపవాదికి లోబడిపోతున్నారు కనుక అపవాది మనుషులందరిలో ఈరోజు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మానవ సమాజాన్ని వాడు పాడు చేస్తున్నాడు. ఎవరు దేనికి లొంగిపోతారో, ఎవరిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను వాడు ఆసరాగా చేసుకొని ప్రతి మనిషిని వాడు చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. ఎందుకు అంటే దేవుని మాటలకు విరోధంగా మనుషులు బ్రతుకుతున్నారు కనుక. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించమని దేవుడు చెబితే దేవుణ్ణి ఎదిరిస్తూ అపవాదికి లోబడుతున్నారు కనుక ఈరోజు మానవ సమాజం అంతా కూడా దుష్టునికి లోనైపోయింది. దుష్టుడు మానవుల దగ్గర నుంచి పారిపోవటం లేదు. దుష్టుడు మానవులలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అనునిత్యం మానవులతోనే ఉంటున్నాడు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ విశ్లేషణను చక్కగా మీరు స్వీకరించగలిగితే పరుష పదజాలంతో మన కోపాన్ని వ్యక్తీకరించడం కాదు, చిన్న స్థాయి నుండి ఈరోజు పెద్ద పెద్ద స్థాయి వరకు మనుషులందరూ కూడా ఈ విషయంలో పొరపాట్లు చేస్తున్నారు కనుక ఒక కుటుంబంలో ఒక చిన్న స్థాయి దగ్గర నుండి కూడా ఈ విషయాన్ని జ్ఞానముగా స్వీకరించి ఆలోచిస్తూ ఎప్పుడైనా కోపం కలిగినప్పుడు వైద్యం ఎలా చేయాలి అంటే దేవుని మాటతోనే తప్ప, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించే విషయంలో ఆ విధానంలోనే తప్ప, నేనేదో నా కోపాన్ని వ్యక్తీకరించడానికి పరుషమైనటువంటి పదజాలాన్ని వాడి బూతులు మాట్లాడుతూ నా హృదయాన్ని బూతులతో నింపుకొని అసభ్యకరమైనటువంటి పదజాలంతో నింపుకొని నన్ను నేనే దోషిగా మార్చుకోకూడదనేటువంటి ఉద్దేశంతో ఇక మీదట మీరందరూ కూడా మార్పు కలిగినటువంటి జీవితాలను కలిగి ఉంటారని దేవుని ప్రేమను బట్టి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ విశ్లేషణను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు ఈ సమయమందు మీ మహాకృపచేత దయచేసినటువంటి ఈ చక్కని వాక్య సంబంధమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, అపవాది చేస్తున్నటువంటి ఈ మోసమును మనుషులు గుర్తించలేక ఒకరినొకరు కరచుకొని భక్షించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఒకరి వలన ఒకరు బొత్తిగా నాశనమయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తున్నారు. తండ్రి, అటువంటి పరిస్థితులలో మీ మహాజ్ఞానమును ఒక వెలుగుగా, ఒక ఆశాకిరణంగా మీరు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలను ఎందరైతే విని వారి యొక్క ప్రవర్తనను మార్చుకుంటారో, సరిదిద్దుకుంటారో వారందరూ ధన్యులవుతారు. వెనక హేళన చేసేవారు తండ్రి మీ జ్ఞానమునకు దూరమైపోతారు, నాశనమునకు చేరువైపోతారు. వారిని రక్షించటం ఇక ఎవరి చేత కాదు. నాయన, విన్న ప్రతి ఒక్కరూ మీ ఆలోచనల్లో ఉండి మీ మాటలకు లోబడి మీ దివ్యమైనటువంటి శక్తి కలిగిన మాటలను స్వీకరించి వారిని వారు రక్షించుకొనగలుగుటకు చక్కని నిర్ణయములు తీసుకునే అవకాశం వారికి దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, మా ప్రతి ఇబ్బందిలోనూ మా ప్రతి ఆపదలోనూ మమ్మను కాపాడుతున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.